A trader marks his goods 50% above the cost price and gives 25% discount. Find the profit percentage. చూడమ్మా, ఒక దుకాణదారుడు అంటమ్మా వాడి వస్తువుల్ని 50% ఎక్కువగా ముద్రించాడంట. అంటే అర్థం ఏంటో తెలుసా? కాస్ట్ ప్రైస్ 100 అయితే 50% అబౌవ్ ముద్రించాడు, అంటే ప్రకటించాడు, అంటే ఎంఆర్పి మార్కెడ్ ఎంత 50% అబౌవ్ కాబట్టి 150. అక్కడితో ఊరుకున్నాడా? 25% డిస్కౌంట్ ఇచ్చాడు. అవునా? డిస్కౌంట్ దేని మీద ఇవ్వాలి? ఎంఆర్పి మీద ఇవ్వాలి. అవునా కాదా? చాలా మంది 25% డిస్కౌంట్ ఉండగా 25 లేపేసి మాస్టర్ 125 100ను 125కి అమ్మాడు, యాహూ 25% ప్రాఫిట్ అని చెప్పి పండగ ఆఫర్ చేసుకుని 25% టికెట్ ఎత్తారు. ఎగిరిపోయినట్టే మళ్ళీ. ఓకేనా? బీ కేర్ఫుల్ విత్ ఇట్. నేను చెప్పా కదా, మీరు చేసే ప్రతి తప్పు కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను అని. ఓకే రైట్, జాగ్రత్త చూడండి. ఏమన్నా అర్థం చేస్తానంటే 25% దీంట్లో ఇవ్వాలి. 150లో 25% అంటే 1/4 అంటే 4తో క్యాన్సిల్ చేస్తే 2 2s 275 75/2 అంటే 37.5. మనం ఎలా చేస్తాం ఒకసారి గుర్తుంచుకోండి. 25% అంటే హాఫ్లో హాఫ్. 150లో హాఫ్ అంటే 75. 75లో హాఫ్ అంటే 70లో హాఫ్ అంటే 35. 5లో హాఫ్ అంటే 2.5. అంటే మొత్తంలో అంటే 37.5. 37.5 తీసేస్తే ఇంకా మిగులుతుందమ్మా 112.5. ఇది సెల్లింగ్ ప్రైస్. కరెక్టేనా కాదా? రైట్. ఇదేంటి? డిస్కౌంట్. అంటే 100 రూపాయల వస్తువుని 112 రూపీస్కి అమ్మావు అంటే ఓకే 12.5%గా నీకు వచ్చే ప్రాఫిట్. సో ఆన్సర్ ఇస్ డి. ఇక్కడ జాగ్రత్త తప్పు చేస్తే ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చాను, మీరు ఎక్కడ తప్పు చేస్తారో నేను చూపించాను ఆల్రెడీ. ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చాను తెలుసా? నువ్వు కష్టపడి సాధించే డిస్కౌంట్ 37.5గా. కొంతమంది ఇది సాధించగానే అమ్మయ్య వచ్చేసింది ఆప్షన్స్లో కనబడితే టికెట్ ఎత్తారు. వాళ్ళ కోసం ఇచ్చాను. ఓకేనా మై డియర్ పర్సన్ గర్ల్స్? బీ కేర్ఫుల్. ఓకే.